లంగాకి కింద ఫ్రిల్ మోడల్గా పెట్టుకునేది చూసుకుందాము. ఆల్రెడీ మనం ఫ్రిల్ పెట్టేది మాత్రం చూసుకున్నాను. ఇది 4 పక్కల 5 ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలాగా ఒక 30 పీసులు 35 పీసులు కట్ చేసుకోండి. ఇలాగా మర్చుకోండి. ఇలాగ మర్చుకొని ఆల్రెడీ లంగా కటింగ్ అయితే మన దీంట్లో ఉంది. ఇలాగ చేసుకొని ఇదే మరిగా 4 పక్కల కుట్టుకోండి. ఇలాగ స్క్వేర్గా కుట్టేసిన తర్వాత దీనికి ఫ్రిల్ పెట్టుకుని చూడండి. క్లీన్గా కట్ చేసుకొని ఇప్పుడు చూడు దీన్ని ఇలా పెట్టుకోండి. చిన్నగా క్లీన్గా పెట్టుకోండి. ఇలాగ స్క్వేర్ దగ్గర వచ్చుకొని ఇలాగ తిప్పేసుకోండి. ఇప్పుడు ఇలాగ వస్తుంది. ఇదే ప్రకారంగా అన్ని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక 35 కుట్టుకుంటారు కదా. కుట్టి అయిన తర్వాత ఇదేం చేయాలంటే ఇప్పుడు లంగా ఆల్రెడీ మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము. దీన్ని కంటిన్యూగా ఇది ఉల్టాలో పెట్టుకోండి. లంగా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. దీన్ని వచ్చి ఇలా పెట్టుకొని దీన్ని ఇటు సైడ్ నుంచి క్లీన్గా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి అండి. ఇది అయిన తర్వాత మీరు లాస్ట్ వరకు పెట్టకండి. ఇదిగోండి ఈ సగం అంటే సగం కాదు, ఒక 2 సెంటీమీటర్ అంతవరకు జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వెంటనే అలా స్టిచ్చింగ్ చేసుకుంటారండి. ఇప్పుడు చూడవా, ఇది ఇలాగే కంటిన్యూగా పెట్టుకోరండి అమ్మా. నీట్గా క్లీన్గా పెట్టుకోండి. ఇలాగ లాస్ట్ వరకు ఇలా పెట్టేసేయండి. క్లీన్గా లాస్ట్ వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టుకోండి కదా. దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసేసుకొని దీనిపైన ఇలా ఇది మొత్తం లాస్ట్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం లైట్గా కట్ షేప్ చేసుకోండి. దాన్ని ఇది పైకి తీసుకొని ఇది చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకోండి. క్లీన్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగా కుట్టిన తర్వాత ఇలాగ అయింది కదా. ఇంకొక స్టిచ్చింగ్ ఇక్కడి నుంచి ఇదే మాదిరిగా ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోండి. ఈ సైడ్లో నుంచి కింద ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోండి. 2 స్టిచ్చింగ్ వేసుకున్నారంటే నీట్గా క్లీన్గా కనపడుతుంది. ఇలాగే ఇది మీకు కావాలనుకుంటే మ్యాచింగ్ కలర్ వేసుకొని మ్యాచింగ్ వేసుకుంటే అంత అందంగా కనిపించదు. గోటు కావాలనుకుంటే ఇలాగా ఈ వంకీ లేస్ తీసుకొని దీని మీద మీరు లేస్ పెట్టుకోండి. అందంగా కనిపించాలా అని కావాలా, నీకు లేస్ కంపల్సరీ అనిపిస్తే ఈ లేస్ పెట్టుకున్నారనుకో, మనము ఒకవేళ లైన్ అటు తేడా మేడా ఉన్నా కానీ వంకర టెంకర్గా ఉన్నా కరెక్ట్గా నీట్గా అందంగా కనబడుతుంది. ఇది లంగాకి ఫ్రిల్ మీద ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, దానిపైనే ఇలాగా స్టిచ్చింగ్ చేస్తాం. మనం క్లాత్ తీసి లంగా కుట్టుకున్నాం అంటే చాలా రోజులు వస్తుంది లైఫ్. ఇలాగా స్టిచ్చింగ్ చేస్తుంది. చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇలాగ వేసి పెట్టండి. స్టిచ్చింగ్ చేసుకోండి క్లీన్గా. ఇది అయిన తర్వాత ఇది అయిన కదా మీకు కావాలంటే 2 లైన్లు కూడా పెట్టుకోవచ్చు. కాదు వద్దనుకుంటే ఒకే లైన్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.